రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22ను గెజిట్ చేయకుంటే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఓట్లకు పాలకులు రావొద్దంటూ ఎస్సీకేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు పెంచాలని సింగరేణి యాజమాన్యం చేసినటువంటి అగ్రిమెంట్లోని మిగిలిన అంశాలను వెంటనే అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మందమర్రి మార్కెట్ ఏరియా కరెంట్ ఆఫీస్ నుంచి మార్కెట్ ఏరియాలోని ర్యాలీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఎస్సీకేఎస్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ ఫిట్ అధ్యక్ష కార్యదర్శులు తిరుపతి, చంటి, కళావతి, విజయలక్ష్మి, కె కొమరమ్మ, లక్ష్మి, గంగమ్మ, సది, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు। సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత అమలు చేయాలి। జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలను పాలకులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకుంటే పాలకులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకుంటే పాలకులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచకుంటే పాలకులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు ఇవ్వాలి। ఖాళీ క్వార్టర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు 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 కార్మికుల ఐక్యత। తెలంగాణ వ్యాప్తంగా 73 ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయి। వాటి షెడ్యూల్ పరిశ్రమలు అంటారు। ఈ షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచాల్సి ఉంటుంది। ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాల జీవోలను ఇవ్వాలి। ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఇప్పటి వరకు ఒక్క జీవోను కూడా గెజిట్ చేయలేదు। కార్మికులు కొట్లాడి సమ్మె చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 2021లో 5 జీవోలను ఈ 73 షెడ్యూల్ పరిశ్రమలకు విడుదల చేసింది। కానీ నేటి వరకు కూడా దాన్ని గెజిట్ చేయకుండా కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తుంది। ఇటు కార్మికులు ఒకవైపు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా బతకలేక, ఈ వేతనాలు పెరగలేక సతమతం అవుతూ చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 22 విడుదల చేసిందో దాన్ని గెజిట్ చేయాలి। అది గెజిట్ చేయకుండా కాంట్రాక్ట్ కార్మికుల ఓట్ల కాడికి వాళ్ళ కుటుంబాల దగ్గర కానీ కార్మికుల దగ్గర కానీ వస్తే అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం।